మీ అపరాజిత మొక్క ఆకులు ఒక్కొక్కటిగా పసుపు రంగులోకి మారుతున్నాయా? పువ్వులు రావడం తగ్గిపోయిందా? మొక్క చూస్తుంటే బలహీనంగా కనిపిస్తుందా? అయితే ఈ వీడియోను మధ్యలో ఆపకుండా చూడండి. ఎందుకంటే మన ఇంట్లో పనికిరాదని పారేసే నిమ్మ తొక్కలతోటే ఒక ఉపయోగకరమైన తోట పదార్థం దాగి ఉంది. కానీ నిమ్మ తొక్కలను నేరుగా మొక్కకు వేస్తే సరిపోతుందా? లేదా ముందుగా పొడిగా చేసి వాడాలా? ఎంత మోతాదులో వేయాలి? ఆకులు పసుపు అవుతున్న మొక్కకు నిజంగా ఇది ఉపయోగపడుతుందా? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. చిన్న చిట్కా సరైన సమయంలో చేస్తే మొక్కకు పెద్ద మేలవుతుందన్నమాట. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు శంఖం పూలు బాగా రావాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇగో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సూర్యకాంతి పడట్లేదు కాబట్టి ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయి. అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను పూర్తిగా చెప్తా. అసలు ఇండోర్ ప్లాంట్ కాదు శంఖం పుష్పము. అయితే ఇది కేవలము సూర్యకాంతిని గ్రహించే మొక్క అనమాట. అందుకే ఎప్పుడైనా అని బయట సూర్యకాంతిలో పెట్టాలి. అట్లా అని విపరీతమైన ఎండలో పెట్టకూడదు. పెడితే మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఆకులు పసుపు అవుతున్నాయంటే వెంటనే ఎరువు తక్కువైందని అనుకోవద్దు. మట్టిలో నీరు నిలిచిపోయినా, సూర్యకాంతి సరిగ్గా లేకపోయినా, వేళ్ళు ఇబ్బంది పడినా, కొన్ని పోషకాలు అందకపోయినా ఆకులు పసుపు రంగులోకి మారవచ్చు. అందుకే ముందుగా మొక్కను గమనించాలి. మొక్కను చూసే వాడే మొక్క మాటను అర్థం చేసుకోగలడు. ఇకపోతే మరి నిమ్మ తొక్కలు ఏ రకంగా ఉపయోగపడతాయి అనేది గినంగా నేను క్లియర్గా చూపిస్తాను. ఇంకా డ్రైనేజ్ హోల్స్ గినంగా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఇట్లా పండు వారిపోతాయి ఆకులు. ఇక పండు వారిపోతే పూలు పూయదన్నమాట. ఎప్పటికప్పుడు ఈ పండువారిన ఆకులను తీసేస్తూ ఉండాలి. కొంచెం కొమ్మలను గినంగా కట్ చేస్తూ ఉండాలి. ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. తీసుకున్నప్పుడే శంఖం పూలు విపరీతంగా వస్తాయి అన్నమాట. మీకు మీ ఇంట్లో శంఖం పూలు చాలా బాగా రావాలి అంటే మాత్రం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు మట్టిని వదులు చేస్తూ ఉండాలి. ఇగో కాయలు ఉన్నా కానీ పువ్వులు పూసిన తర్వాత మనం వదిలేస్తే కాయలుగా మారుతాయి. ఈ కాయలను ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. ఎప్పుడైనా పూసిన పూలను వెంటనే తీసేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇవి కుండీలో పడి మళ్ళీ కొత్త మొక్కలు వస్తుంటాయి. మనకు అవసరం ఉండవు కదా అంతగానం. ఏదో 1-2 కాయలు ఉంచుకోవాలి. మిగతావన్నీ తెంపేస్తూ ఉండాలి. ఇకపోతే పూలు ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటే ఇట్లాంటి కాయలు రావు. ఇట్లా పసుపు ఆకులు ఉన్నా కానీ ఎప్పటికప్పుడు తీసేయాలి. కుండీలో ఏం వేయద్దు. సేంద్రియ ఎరువు తయారు చేస్తాం కదా, దాంట్లో వేసి మంచి ఫెర్టిలైజర్ లాగా తయారు చేసుకోవచ్చు. ఇకపోతే ఇట్లా అందంగా పూలు రావాలి అంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోవాలన్నమాట. ఇది చూడండి, ఇది గినంగా కొంచెం నీడకుంది. అందుకోసమని అంతగానం రావట్లేదు. అందుకే ఎండలో పెట్టాలి. అసలు ఇట్లా ఇంకా రేకులుగా రావాలంటే మంచి సూర్యరశ్మి అవసరం అనమాట. ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి పూలు. అయినా కానీ చూడండి పూస్తున్నది. ఇంకా బాగా ఎండ తగలాలన్నమాట. ఇకపోతే నిమ్మ తొక్కల గురించి నేను చెప్తా అసలు. అయితే ఇప్పుడు నిమ్మ తొక్కలను పారేయకుండా ఎప్పటికప్పుడు సేకరించండి. వాటిని నీటితో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసి పూర్తిగా ఎండలో ఎండబెట్టండి. తేమ లేకుండా బాగా ఎండిన తర్వాత వాటిని పొడిగా చేసుకోవచ్చు. నిమ్మ తొక్కల్లో సేంద్రియ పదార్థాలు, కొన్ని ఖనిజాలు మరియు మొక్కల పెరుగుదలకు సంబంధించిన సహాయ పదార్థాలు ఉంటాయి. అయితే ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది నిమ్మ తొక్కల పొడి ఒక మ్యాజిక్ ఫెర్టిలైజర్ కాదు. మట్టిని ఆమ్లంగా మార్చడానికి పెద్ద మోతాదులో నిమ్మ తొక్క వేయడం మంచిది కాదనమాట. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఉంటేనే మీరు ఇచ్చే నిమ్మ తొక్కల ఫెర్టిలైజర్ సూపర్గా పనిచేస్తుంది. చూడండి, రేకులు ఎంత అందంగా వచ్చింది. ఇంత అందంగా పూలు రావాలి అంటే మాత్రం నేను చెప్పిన చిట్కా సూపర్గా పాటించండి. మంచిగా పాటిస్తూ ఉంటే బెస్ట్గా పూలు వస్తూ ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది. అసలు మంచిగా గ్రీన్ కలర్ చెట్టుకు బ్లూ కలర్గా ఎంత ఆకర్షణీయంగా ఉంది. ఇట్లాంటివన్నీ కావాలి అంటే మాత్రం నేను చెప్పినవన్నీ ఎప్పటికప్పుడు పాటిస్తూ ఉండాలి. టిప్స్ గినంగా పాటించండి. ఇక నిమ్మ తొక్కలను ఇక్కడే చాలామంది తప్పు చేస్తారు. నిమ్మకాయ పుల్లగా ఉంది కాబట్టి నిమ్మ తొక్కలను వేసిన వాటి వెంటనే ఆమ్లంగా మారుతుంది అనుకోవడం సరైనది కాదనమాట. ఇక డస్ట్బిన్లో అస్సలు పడేయకండి ఇట్లా నిమ్మ తొక్కలను. ఇక డస్ట్బిన్లో పడేయకుండా ఏం చేయండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని, మొక్కకు ఎన్ని అవసరమైతే అన్ని ఎక్కువగా వేయకండి. ఇకపోతే బాగా ఎండబెట్టండి. బాగా ఎండబెట్టి
ఎండిన తొక్క పొడి నేరుగా మట్టిలో కలిపినప్పుడు అది నెమ్మదిగా కుళ్ళి సేంద్రియ పదార్థంగా మారుతుందనమాట. చూడండి బాగా ఎండబెట్టి పొడి చేసుకున్నాను అనమాట. పొడి చేసుకుంటే ఈ రకంగా మారింది. ఇప్పుడు దీన్ని భూమిని వదులు చేసి అప్పుడు మంచిగా ఈ ఫెర్టిలైజర్ ఇచ్చి కొన్ని వాటర్ చల్లాలన్నమాట. ఇది మట్టి నిజంగా ఎక్కువగా ఆల్కలైన్గా ఉందా లేదా తెలుసుకోవాలంటే సాయిల్ pH టెస్ట్ చేయడం ఉత్తమం అనమాట. అప్పుడే ఏ మార్పు అవసరమో నిర్ణయించుకోవాలి. ఇప్పుడు చాలా సింపుల్ పద్ధతి ఏంటంటే మొక్క కుండీలోని పై మట్టిని కొద్దిగా మాత్రమే సడలించండి. ఇకపోతే ఈ చిన్న కుండీ అయితే సుమారు 1 టీ స్పూన్ ఎండిన నిమ్మ తొక్క పొడి తోటి వేయండి. ఇకపోతే పెద్ద కుండీ అయితే మోతాదు కొద్దిగా ఎక్కువ పెంచండి. కానీ ఒక్కసారి ఎక్కువ వేయడం ఒకసారి తక్కువ వేయడం అట్లా వేయకండి. ఇక పొడిని మట్టిలో స్వల్పంగా కలిపి తర్వాత సాధారణ నీళ్ళు పోయండి. ఇక ముఖ్యంగా తాజా నిమ్మ తొక్కలను పెద్ద ముక్కలుగా నేరుగా కుండీలో పాతి పెట్టడం కంటే బాగా ఎండిన కంపోస్ట్ చేసిన రూపంలో వాడితే చాలా మంచిదన్నమాట. ఇక్కడ ఒక గొప్ప విషయం ఉంది. పువ్వులు రావడానికి ఒక నిమ్మ తొక్క సరిపోదు. ఇక సరైన సూర్యకాంతి, నీరు నిల్వ, మట్టి, మంచి డ్రైనేజ్, సమతుల్య పోషకాలు, సరైన ప్రూనింగ్ ఇవన్నీ అవసరం. అందుకే ఒక్క ఎరువుతో పూల తోట తయారవ్వదు. సరైన సంరక్షణతోటే పూల తోట అందంగా మారుతుంది. మొక్కకు అవసరమైనంత మాత్రమే నీరు ఇవ్వండి. కుండీలో నీరు నిలిచిపోతే వేళ్ళు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న పరీక్ష చేయండి. ఆకులు పసుపు అవుతున్నాయా? మట్టిని చేతిలో తాకి చూడండి. ఎప్పుడు తడిగా ఉందా? అయితే నీరు ఎక్కువగా ఇస్తున్నారేమో చూసుకోండి. ఇక మొక్కకు రోజు సరైన వెలుతురు వస్తుందా? కుండీ అడుగున డ్రైనేజ్ హోల్స్ సరిగ్గా ఉన్నాయా? పాత ఆకులే పసుపు అవుతున్నాయా? కొత్త ఆకులు కూడా పసుపు అవుతున్నాయా? ఇవి గమనిస్తే సమస్యను గుర్తించడం సులభం అవుతుంది. రోగం తెలిసిన తర్వాతనే కదా మందు ప్రయోజనం ఉండేది. అలాగే మొక్క సమస్య తెలిసిన తర్వాతనే ఎరువు వేయాలన్నమాట. మీ దగ్గర కంపోస్ట్ ఉంటే నిమ్మ తొక్కల పొడి కంపోస్టులో కొద్దిగా కలిపి వాడడం ఇంకా మంచిదన్నమాట. అలా చేస్తే అది క్రమంగా ఆర్గానిక్ మ్యాటర్గా మారిపోతుంది. కానీ నిమ్మ తొక్కలను అధికంగా ఉపయోగించకండి. మోతాదు ఎక్కువైతే ప్రయోజనం ఎక్కువ అవుతుందని అనుకోవడం తోటతో పెద్ద పొరపాటు అనమాట. మొక్కలను కూడా మనుషుల్లాగానే ట్రీట్ చేయాలి. మితమే మేలు అనమాట. కానీ ఇక్కడ ఒక ప్రశ్న, మీ కంచె మొక్కకు అంటే మీ శంఖం పూల మొక్కకు నిమ్మ తొక్క పొడి వేసిన ఆకులు పసుపుగానే ఉంటే ఏం చేయాలి? అప్పుడు నిమ్మ తొక్క సమస్య పరిష్కారం కాకపోవచ్చు. మట్టిలో పోషక లోపం ఉందా? ఇలా నీరు ఎక్కువగా ఉందా? వేళ్ళ సమస్య ఉందా? లేదా pH సరైన స్థాయిలో ఉందా? ఇవి తెలుసుకోవాలి. ఈ 4టిలో ఏది మీ మొక్కలను ఇబ్బంది పెడుతుందో గుర్తిస్తే పూర్తి పద్ధతి మన తదుపరి వీడియోలో ఒక్కొక్కటిగా చూపిస్తాను. కంచె పూలు అందంగా రావాలంటే ఈ మొక్కకు తగిన వెలుతురు ఇవ్వండి. నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి. ఎండిన ఆకులు కొమ్మలు తొలగించండి. సేంద్రియ కంపోస్టును మితంగా ఉపయోగించండి. అవసరం లేకుండా వరుసగా కొత్త ఎరువులు వేయకండి. ఆకులు పసుపు అవుతున్నప్పుడు ముందుగా కారణాన్ని గమనించండి. మొక్కను పెంచడం అంటే ఎరువు వేయడం మాత్రమే కాదు, మొక్క అవసరాన్ని అర్థం చేసుకోవడం. మన ఇంటి ముందు ఒక చిన్న మొక్క పూస్తే అది కేవలం పువ్వు కాదు, మన ఇంటికి ఒక అందము, మన కష్టానికి ఒక గుర్తింపు, మన తోటపై మన ప్రేమకు ఒక సమాధానం అన్నమాట. నిన్నటి వరకు పసుపు ఆకులతో ఉన్న మొక్క రేపు కొత్త పచ్చని ఆకులతో అందమైన పూలతో కనిపిస్తే ఆ ఆనందమే వేరు. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకో లైక్ చేయండి. ఇలాంటి మొక్కల సంరక్షణ చిట్కాల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే తదుపరి వీడియోలో ఆకులు పసుపు అవుతున్న మొక్కను ఎలా పరీక్షించాలి, ఏ సందర్భంలో ఏ ఎరువులు ఉపయోగించాలి, పువ్వులు రావడానికి ఏ సంరక్షణ అవసరమో చాలా సింపుల్గా చూపిస్తాను. ఈరోజు నిమ్మ తొక్కల రహస్యం చూసాం కదా. తదుపరి వీడియోలో పసుపు ఆకుల కారణాలు తెలుసుకుందాం. మొక్కలను ప్రేమిస్తే మొక్క మన ఇంటిని పూలతో ప్రేమిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.